ఈ వీడియోలో జావా స్క్రిప్ట్కి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ మెథడ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈజ్ ఆబ్జెక్ట్ డాట్ అసైన్ ఇన్ జావా స్క్రిప్ట్? ఆబ్జెక్ట్ డాట్ అసైన్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్ మెథడ్. అంటే ఆబ్జెక్ట్ డాట్ అసైన్ అనేది జావా స్క్రిప్ట్కి సంబంధించినటువంటి ఒక ఆబ్జెక్ట్ మెథడ్ which is used to copy all the values from one or more source object to target object. సింపుల్గా చెప్పాలంటే ఒక ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి డేటాని ఇంకొక ఆబ్జెక్ట్లోకి కాపీ చేసేటువంటి ప్రాసెస్ని ఈ ఆబ్జెక్ట్ డాట్ అసైన్ అనేది చేస్తుంది. అది ఒకటా రెండా మల్టిపుల్ అంటే ఒకటి కానీ ఇక్కడ ఏముంది వన్ ఆర్ మోర్ సోర్స్ ఆబ్జెక్ట్స్ అని. సోర్స్ ఆబ్జెక్ట్ అంటే ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ సోర్స్ ఆబ్జెక్ట్స్ నుంచి టార్గెట్ ఆబ్జెక్ట్లోకి వాల్యూస్ కాపీ చేయడానికి ఈ ఆబ్జెక్ట్ డాట్ అసైన్ అనేటువంటిది యూజ్ చేస్తాం. అయితే ఆబ్జెక్ట్ డాట్ అసైన్ అనేటువంటి మెథడ్ని యూజ్ చేసి నువ్వు కాపీ చేసినట్లయితే ఆ కాపీ అనేది ఎలా అవుతుందంటే ఆబ్జెక్ట్స్ ఆర్ అసైన్డ్ అండ్ కాపీడ్ బై ది రెఫరెన్సెస్. అంటే రెఫరెన్సెస్ అనేటువంటి సహాయంతో నువ్వు ఆబ్జెక్ట్ని వేరే ఆబ్జెక్ట్కి అసైన్ చేస్తావు, కాపీ చేస్తావు. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం సోర్స్ ఆబ్జెక్టు టార్గెట్ ఆబ్జెక్ట్ అనుకుంటున్నాం కాబట్టి సోర్స్ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి డేటాని టార్గెట్ ఆబ్జెక్ట్లోకి తీసుకెళ్తున్నాం కాబట్టి ఈ ఆబ్జెక్ట్ డాట్ అసైన్ అనేటువంటి మెథడ్ ఫైనల్గా ఇట్ విల్ రిటర్న్ ద టార్గెట్ ఆబ్జెక్ట్. ఓకే, మనం సింటాక్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆబ్జెక్ట్ డాట్ అసైన్ అనేటువంటి ఒక మెథడ్ ఉంది. ఈ మెథడ్కి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సోర్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ అనుకుందాం. ఈ సోర్స్ అనేటువంటి ఆబ్జెక్ట్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాను టార్గెట్ అనేటువంటి ఆబ్జెక్ట్లోకి మనం పంపిస్తున్నాము అని అర్థం. ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ సోర్స్ లోపల కొన్ని వాల్యూస్ అనేటివి ఉన్నాయి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్ లోపల ఏమేమి ఉన్నాయి మనకి, ఒక సోర్స్ లోపల ఐడి అనేటువంటి మనకు ఏ వాల్యూ ఉంది, బి వాల్యూ ఉంది, బి వాల్యూతో పాటు సి ఉంది, సితో పాటు డి అనేటువంటి వాల్యూ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాల్యూస్. ఓకే, ఇది అంతా కూడా మనం ఏమనుకుంటున్నామంటే టార్గెట్ సోర్స్ ఆబ్జెక్ట్ అనుకుంటున్నాం. అంటే సోర్స్ ఆబ్జెక్ట్లో మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, ఏ వాల్యూ ఉంది, బి వాల్యూ ఉంది, సి వాల్యూ ఉంది, డి వాల్యూ ఉంది. ఈ మొత్తం ఏ నుంచి డి వరకు మొత్తం డేటా ఎక్కడుందంటే సోర్స్ అనేటువంటి పేరులో ఉంది. అంటే సోర్స్ అనేది ఏంది, యాక్చువల్గా ఒక ఆబ్జెక్ట్ నేమ్ అనుకుందాం. ఓకే, అంటే ఇక్కడున్నటువంటి డేటాని వేరే ప్లేస్లోకి అంటే ఏంది వేరే ఆబ్జెక్ట్లోకి కాపీ చేయడానికి దీన్ని యూజ్ చేస్తున్నాం అనమాట. ఎట్లా అంటే సింపుల్గా ఇక్కడ ఎంటీ కర్లీ బ్రేసెస్ అంటే ఈ ఎంటీ కర్లీ బ్రేసెస్ అంటే ఏంది, ఇక్కడ రాసావు కదా కాన్స్ట్ టార్గెట్ ఆబ్జెక్ట్ అని. కాన్స్ట్ టార్గెట్ ఆబ్జెక్ట్ అంటే ఇది టార్గెట్ ఆబ్జెక్టు, ఈ ఆబ్జెక్ట్ లోపల ఎటువంటి డేటా లేదు అని అర్థం. అది ఈ కర్లీ బ్రేసెస్. మరి ఎందుకు ఈ కర్లీ బ్రేసెస్ తర్వాత కామా ఉంది, ఇక్కడ ఎందుకు సోర్స్ ఉంది అంటే ఇక్కడ చూడండి, ఏదైతే ఈ డేటా అనేది ఇక్కడ ఉన్నటువంటి డేటా సోర్స్లో ఉందో ఆ సోర్స్ని తీసుకొచ్చి ఇక్కడ ఇస్తున్నాం. దాన్ని ఏదైతే ఎంటీ అనేటువంటి కర్లీ బ్రేసెస్ ఉందో ఆ ఎంటీ కర్లీ బ్రేసెస్లోకి డేటాని అనేది కాపీ చేస్తున్నాం. అయితే ఈ కర్లీ బ్రేసెస్కి ఎంటీ కర్లీ బ్రేసెస్కి ఏమని పేరు ఇచ్చావు, టార్గెట్ ఆబ్జెక్ట్ అని ఇచ్చావు. కాబట్టి సో ఇక్కడ మనకు టార్గెట్ ఆబ్జెక్ట్ ఉన్నట్టు లెక్క అనమాట. సో ఒకవేళ నిజంగా ఈ టార్గెట్ ఆబ్జెక్ట్లోకి డేటా వచ్చిందా రాలేదా అనే విషయాన్ని చెక్ చేస్తే ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ టార్గెట్ ఆబ్జెక్ట్ అంటే నిజంగా ఈ డేటా అనేది ఇక్కడికి వచ్చిందా లేదా అనే విషయం తెలుస్తుంది. సో దీన్ని ప్రాక్టికల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ఇక్కడ చూడు, ఇక్కడ బ్యాచ్ 16లో నేనేం రాస్తున్నానంటే ఆబ్జెక్ట్స్ డాట్ HTML అనేటువంటిది ఒక ఫైల్ తీసుకున్నా. ఇక్కడ ఏంటంటే మనందరికీ తెలుసు HTML లోపల స్క్రిప్ట్ అనేటువంటి ట్యాగ్ ఉంటుంది. ఈ స్క్రిప్ట్ లోపలే జావా స్క్రిప్ట్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ అనేది రాయాలి.
ఓకే, నేను ఏమనుకుంటున్నానంటే ఇక్కడ వేర్ అనేటువంటి కీవర్డ్ ఉంది, ఇక్కడ ఆబ్జెక్ట్ పేరు వచ్చేసి సోర్స్ అనేది ఇస్తున్నా, ఈజ్ ఈక్వల్ టు నాకు ఇక్కడ కొన్ని వాల్యూస్ అనేది నేను తీసుకుంటున్నాను. అవి ఏమేమి తీసుకుంటున్నానంటే ఏ వాల్యూ వచ్చేసి 10 అనుకుందాం, బి వాల్యూ వచ్చేసి 20 ఉంది అనుకుందాం, సి వాల్యూ వచ్చి 30 ఉంది అనుకుందాము, డి వాల్యూ వచ్చేసి 40 ఉంది అనుకుందాం, 40 ఉంది. ఓకే, అంటే ఆల్రెడీ ఈ సోర్స్ అనేటువంటి ఆబ్జెక్ట్ లోపల ఈ వాల్యూస్ ఉన్నాయి. మనం ఏం చేస్తున్నామంటే దీన్ని సోర్స్ ఆబ్జెక్ట్ అనుకుంటే వేరే ఆబ్జెక్ట్లోకి మనం కాపీ చేస్తున్నాం. వేర్ టార్గెట్ ఆబ్జెక్ట్ పేరు ఏం పెట్టుకున్నాము, టార్గెట్ ఆబ్జెక్ట్ అంటున్నాం. టార్గెట్ ఆబ్జెక్ట్లోకి వాల్యూని తీసుకురావడానికి ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు పెట్టుకున్నాము. ఇక్కడ ఒక మెథడ్ ఉంటుంది మనకి, క్యాపిటల్ కంపల్సరీగా ఇక్కడ ఆబ్జెక్ట్ నేమ్ అనేది క్యాపిటల్ ఓ అనేది ఉండాలా. ఆబ్జెక్ట్ డాట్ ఇక్కడ అసైన్ అనేటువంటి ఒక మెథడ్ ఉంది. ఈ మెథడ్ సహాయంతో మనం ఏం చేస్తున్నామంటే ఈ సోర్స్ ఆబ్జెక్ట్ని ఈ టార్గెట్ ఆబ్జెక్ట్లోకి మనం పంపిస్తున్నాం. అయితే ఈ టార్గెట్ ఆబ్జెక్ట్ లోపల ప్రజెంట్ మనకి ఏమైనా డేటా ఉందా, లేదు. కాబట్టి ఇక్కడ ఎంటీ పారెంథసిస్ బ్రాకెట్స్ అని ఇవ్వాలి. దాని తర్వాత ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఈ డేటా అంతా కూడా సోర్స్లో ఉంది కాబట్టి సోర్స్ను మనం యాజ్ ఇట్ ఈజ్గా తీసుకొచ్చి ఇక్కడ ఇస్తున్నప్పుడు ఏమవుతుందంటే అప్పటికి నేనేం చెప్పా, ఆబ్జెక్ట్ డాట్ అసైన్ అనేది ఆబ్జెక్ట్కు సంబంధించినటువంటి ఒక మెథడు, సోర్స్ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి డేటాని టార్గెట్ ఆబ్జెక్ట్లోకి కాపీ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారు అని చెప్పాను. సో నిజంగా ఈ టార్గెట్ ఆబ్జెక్ట్లోకి డేటా వచ్చిందో లేదో తెలుసుకోవడానికి నేను ఏం రాస్తున్నానంటే డాక్యుమెంట్ డాట్ రైట్ ఎల్ఎన్ ఆఫ్ అనేటువంటి మెథడ్ని యూజ్ చేసి ఇలాగ ప్రింట్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ ఏదైతే ఆబ్జెక్ట్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఉందో దాని మీద రైట్ క్లిక్ ఇచ్చా. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కాపీ పాత్ అని వస్తుంది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత నిజంగా ఈ వాల్యూస్ అనేది వచ్చిందా లేదా అనేటువంటి విషయం ఇక్కడ చూస్తే రాలేదన్నమాట. సో మనము ఇలా రాదు కాబట్టి, ఎందుకంటే ఇటరేట్ చేయాలి కాబట్టి ఈ ప్లేస్లో మనం ఏం రాస్తామంటే కన్సోల్ డాట్ లాగ్ అనేటువంటి మెథడ్ని యూజ్ చేస్తున్నాం. మెథడ్ని యూజ్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇక్కడికి రైట్ క్లిక్ ఇచ్చా. రైట్ క్లిక్ ఇస్తే ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ అని వస్తుంది. ఇక్కడ సోర్స్లోకి వెళ్తే కనుక ఈ పేజ్ని కనుక రీఫ్రెష్ చేసినట్లయితే ఇక్కడ వాల్యూస్ వస్తున్నాయి. అంటే ఎక్కడో సోర్స్ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, డి వాల్యూని నువ్వు కాపీ చేస్తున్నావు. సో అందుకోసం మనం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ డాట్ అసైన్ ఈజ్ నథింగ్ బట్ వన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ మెథడ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు కాపీ ద సోర్స్ ఆబ్జెక్ట్ ఇంటూ టార్గెట్ ఆబ్జెక్ట్. అది ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఇక్కడ ఇది ఒక సోర్స్ ఆబ్జెక్ట్ అనుకుందాము. ఇటువంటి మనకి మల్టిపుల్ టార్గెట్ సోర్స్ ఆబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ నేను ఒక సోర్స్ ఆబ్జెక్ట్ అనేది ఉంది, ఇది సోర్స్ ఆబ్జెక్ట్ 2 అనుకుందాం. ఆల్రెడీ మనకి ఏ వాల్యూ ఉంది. సో ఇక్కడ నేను ఏమనుకున్నానంటే ఇది డి అనుకుంటున్నా, డిలో 100 ఉంది అనుకుంటున్నా, సారీ ఇది ఈ అనుకుంటున్నా, ఇది ఎఫ్ అనుకుంటున్నా, ఎఫ్లో 200 ఉంది, ఇక్కడ ఇది జీ అనుకుంటున్నా, జీలో 300 ఉంది, ఇది హెచ్ అనుకుంటున్నా, ఇక్కడ హెచ్లో 400 అనేది ఉంది. అంటే పైన ఉన్నదేమో సోర్స్ ఆబ్జెక్ట్ 1, కింద ఉన్నదేమో సోర్స్ ఆబ్జెక్ట్ 2. అంటే ఒకటి కానీ అంతకన్నా సోర్స్ ఆబ్జెక్ట్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్లోకి, అంటే ఒక ఆబ్జెక్ట్ నుంచి ఇంకొక ఆబ్జెక్ట్లోకి కాపీ చేయడానికి మనం వీటిని యూజ్ చేస్తాం. సో ఇది సోర్స్ ఆబ్జెక్ట్ 1 అనుకుందాము, ఇది సోర్స్ ఆబ్జెక్ట్ 2 అనుకుందాము. అంటే ఇక్కడ చూడండి, ఇది సోర్స్ ఆబ్జెక్ట్ 1, ఇది సోర్స్ ఆబ్జెక్ట్ 2. అంటే ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి డేటాని
ఇక్కడ టార్గెట్ ఆబ్జెక్ట్లోకి మనం కాపీ చేస్తున్నాము. ఇక్కడ వచ్చిందా డేటా? ఏమొచ్చింది? ఏ వాల్యూ వచ్చింది, బి వాల్యూ, సి వాల్యూ, డి వాల్యూ, ఈ వాల్యూ, ఎఫ్ వాల్యూ, జీ వాల్యూ, హెచ్ వాల్యూ. అంటే ఏం చేస్తున్నాం? ఒకటి కన్నా ఎక్కువ ఆబ్జెక్ట్స్ని మనం కాపీ చేయడానికి కంపల్సరిగా ఆబ్జెక్ట్ డాట్ అసైన్ అనేటువంటి మెథడ్ని యూజ్ చేస్తాం. ఇది యాక్చువల్గా ఓల్డ్ ప్రాసెస్ అనమాట. మనం ఇదే దాన్ని రాయడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 వే అనుకుందాము, ఆబ్జెక్ట్ టార్గెట్ ఆబ్జెక్ట్ అనుకుందాము. ఇంత కోడ్ రాసే బదులు ఈ ES6 ఫీచర్స్ వచ్చినాయి కదా, ES6 ఫీచర్స్ వల్ల ఉపయోగం ఏంటంటే సింపుల్గా ఇదంతా రాయకోకుండా జస్ట్ ఇక్కడ అవన్నీ కూడా ఆబ్జెక్ట్ కాబట్టి చూడండి, ఇదంతా ఏంటి యాక్చువల్గా ఆబ్జెక్ట్ అంటే అర్థం ఏంటి? కర్లీ బ్రేసెస్ ఉన్నాయని అర్థం. కాబట్టి ఏదైతే ఈ కర్లీ బ్రేసెస్ ఉన్నాయో ఈ కర్లీ బ్రేసెస్ని యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటున్నాం. రాసుకున్న తర్వాత 1 2 3 ఈ 3 డాట్స్ అనేది స్ప్రెడ్ ఆపరేటర్ని తెలియజేస్తుంది. ఈ స్ప్రెడ్ ఆపరేటర్ తర్వాత ఇక్కడ ఏదైతే సోర్స్ 1 అనేది ఉందో ఆ సోర్స్ 1ని ఇక్కడ ఇస్తున్నాం. ఓకే కామా సోర్స్ 1ని ఏ విధంగా అయితే ఇచ్చావో సేమ్ 3 డాట్స్ ఇక్కడ, అంటే ఇది 2 అనుకుంటున్నాం. అంటే ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ వాల్యూస్ని ఒక ఆబ్జెక్ట్లో నుంచి ఇంకొక ఆబ్జెక్ట్లోకి కాపీ చేయడానికి మనకు ఇక్కడ ఆబ్జెక్ట్ డాట్ అసైన్ అనేటువంటి మెథడ్ని యూజ్ చేస్తాము, లేదా ఇక్కడ స్ప్రెడ్ ఆపరేటర్ అనేటువంటి దాన్ని కూడా యూజ్ చేస్తాం. ఇది స్ప్రెడ్ ఆపరేటర్ అని ఎలా తెలుస్తుంది అంటే కర్లీ బ్రేసెస్కు లోపల 3 డాట్స్ ఉన్నాయంటే కంపల్సరీగా అది స్ప్రెడ్ ఆపరేటరే. ఈ స్ప్రెడ్ ఆపరేటర్ అనేది ES6లో ఇంట్రొడ్యూస్ చేశారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇంత కోడ్ మనం రాసే బదులు సింపుల్గా 3 డాట్స్ సోర్స్ 1 అంటే ఇక్కడ ఉన్నటువంటి డేటా అనేది ఇక్కడికి వస్తుంది. ఇంటర్వ్యూలో మనకి ఒక క్వశ్చన్ అడుగుతారు, ఏంటంటే ఒక ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి డేటా అనేది ఇంకొక ఆబ్జెక్ట్లోకి ఎన్ని వేస్లో నువ్వు కాపీ చేస్తావు అని అడుగుతారు. ఆన్సర్ ఏంటంటే మనకు 4 అప్రోచెస్ ఉన్నాయన్నమాట. ఎట్లా అంటే ఒక ఆబ్జెక్ట్ని ఇంకొక ఆబ్జెక్ట్కి డైరెక్ట్గా మనం అసైన్ చేయొచ్చు, అది 1 వే. ఇంకోటి ఏంటంటే ఆబ్జెక్ట్ డాట్ అసైన్ అనేటువంటి మెథడ్ ఉంది. అంటే ఇది ఫస్ట్ నుంచి చెప్తా. ఆబ్జెక్ట్ డాట్ అసైన్ అనేటువంటి మెథడ్ ద్వారా కూడా సోర్స్ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి డేటాని టార్గెట్ ఆబ్జెక్ట్లోకి కాపీ చేస్తాం. లేదు ఇక్కడ ఆబ్జెక్ట్ డాట్ అసైన్ యూజ్ చేయడం వల్ల ఒక ఇష్యూ ఉంది, అదేంటనేది తర్వాత చెప్తా. సో దీంట్లో ఇష్యూ ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఆబ్జెక్ట్ డాట్ అసైన్ బదులు ఏం చేస్తామంటే సింపుల్గా ఈ స్ప్రెడ్ ఆపరేటర్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. స్ప్రెడ్ ఆపరేటర్ని కనుక యూజ్ చేసినట్లయితే ఒక ప్రాబ్లం అనేది రాదు. ఇక్కడ ఇంకొక విధంగా చెప్పాలంటే సింపుల్గా మనం ఏం చేస్తామంటే వేర్ టార్గెట్ ఈజ్ ఈక్వల్ టు, మనం సింపుల్గా ఏం చేస్తున్నాం, ఏదైతే ఇక్కడ ఆబ్జెక్ట్ 1 సోర్స్ 1 అనేది ఉందో ఆ సోర్స్ 1ని డైరెక్ట్గా దీనికి అసైన్ చేస్తున్నాం. అంటే అర్థం ఏంటి, మనం ఒక ఆబ్జెక్ట్ లోపల ఉన్నటువంటి వాల్యూస్ని ఇంకొక ఆబ్జెక్ట్లోకి మనం 3 విధాలుగా కాపీ చేస్తాం. ఒకటి ఆబ్జెక్ట్ డాట్ అసైన్ అనేటువంటి మెథడ్ని యూజ్ చేస్తాం, ఒకటి స్ప్రెడ్ ఆపరేటర్ని యూజ్ చేస్తాం, ఒకటి డైరెక్ట్గా ఏదైతే సోర్స్ ఆబ్జెక్ట్ అనేది ఉందో ఆ సోర్స్ ఆబ్జెక్ట్ని టార్గెట్లోకి ఇస్తాం. సో ఇలా చేయడం వల్ల ప్రాబ్లం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే తీసుకుందాం అనుకుందాం, ఇది 1 అనుకుందాం, ఇది 2 అనుకుందాం. ఓకే, నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయి. దీనికంటే ముందు నేను ఏ వాల్యూస్ని ఓపెన్ చేస్తున్నానంటే కన్సోల్ డాట్ లాగ్ సోర్స్ అంటున్నా. ఏమంటున్నా? సోర్స్ 1 అంటున్నా. సోర్స్ 1 అంటే సోర్స్ 1లో ఉన్నటువంటి డేటా ఏముంది ఇక్కడ? సోర్స్ 1లో ఉండేది యాక్చువల్గా ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ, డి వాల్యూ. ఓకే, ప్రజెంట్ నేను ఇవి హైడ్ చేస్తున్నా, ప్రింట్ చేయనీకోకుండా హైడ్ చేస్తున్నా. ఓకే, జస్ట్ అబ్జర్వ్ చేయి. ఇప్పుడు ఏమొస్తుంది? ఓన్లీ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సోర్స్ 1 అన్నావు కాబట్టి సోర్స్ 1కి సంబంధించినటువంటి డేటా మాత్రమే వస్తుంది. ఇక్కడ అబ్జర్వ్ చేయి, ఓన్లీ ఏ వాల్యూ ఉంది, బి వాల్యూ ఉంది, సి వాల్యూ ఉంది, డి వాల్యూ ఉంది. ఓకే, ఇక్కడ ఆబ్జెక్ట్ డాట్ అసైన్ అనేటువంటి మెథడ్ని యూజ్ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ ఆబ్జెక్ట్ డాట్ అసైన్ అనేటువంటి మెథడ్ని యూజ్ చేసి
సోర్స్ 1 సోర్స్ 2లో ఉన్నటువంటి డేటాని ఆబ్జెక్ట్ 1లోకి తెచ్చా. నేనేం చేస్తున్నానంటే ఇక్కడ చూడు, ఏదైతే ఇక్కడ టార్గెట్ ఆబ్జెక్ట్ అనేది ఉందో ఈ టార్గెట్ ఆబ్జెక్ట్ లోపల అంటే డేటాని కాపీ చేశాను కదా నేను. కాపీ చేసినప్పుడు ఏం చేస్తున్నా, ఇక్కడ సపోజ్కి ఏ అని ఉంది అనుకో, డాట్ ఏ ఉందనుకో, ఏకి నేను ఎక్కడ చేంజ్ చేస్తున్నా =111 అనేటువంటి డేటాని ఎడిట్ చేశాను. అంటే బాగా వినండి, ఇక్కడ ఏం చేస్తున్నానంటే యాక్చువల్గా ఈ సోర్స్ 1 అనేటువంటి ఆబ్జెక్ట్ని సోర్స్ 2 అనేటువంటి ఆబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ డాట్ అసైన్ అనేటువంటి మెథడ్ సహాయంతో టార్గెట్ ఆబ్జెక్ట్లోకి నేను కాపీ చేశాను. కాపీ చేసిన తర్వాత నేను ఏం చేస్తున్నా, టార్గెట్ ఆబ్జెక్ట్లో నేను ఏదైతే ఇక్కడ ఏ వాల్యూ అనేది వచ్చిందో ఆ వాల్యూని ఇక్కడ చేంజ్ చేస్తున్నా. ఇక్కడ ఏం చేస్తున్నా, చేంజింగ్ వాల్యూ ఇన్ టార్గెట్ ఆబ్జెక్ట్. నేను చేంజ్ చేస్తుండేది టార్గెట్ ఆబ్జెక్ట్లోకి డేటా వచ్చిన తర్వాత టార్గెట్ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ఏని చేంజ్ చేస్తున్నా తప్ప సోర్స్ ఆబ్జెక్ట్లో ఉన్నటువంటి ఏని నేను చేంజ్ చేయట్లా. సో ఇక్కడ ఈవెందో మనము దీన్ని చేంజ్ చేయకపోయినప్పటికీ ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఆబ్జెక్ట్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సోర్స్ 1 అంటే మనకి ఏం రాలా, ఈ వాల్యూస్ అన్నీ వస్తాయి. కానీ ఇప్పుడు మనం ఆల్రెడీ చేంజ్ చేసినాం కదా, చేంజ్ చేసినాం కాబట్టి ఇప్పుడు ఏమొస్తుందంటే నువ్వు చేంజ్ చేసిండేది టార్గెట్ ఆబ్జెక్ట్లో, అంతేగాని నువ్వు డేటాని చేంజ్ చేసిండేది సోర్స్ ఆబ్జెక్ట్లో కాదు. కాకపోయినా డేటా అనేది మాడిఫై అవుతుంది. సో ఇదే పెద్ద ప్రాబ్లం. సో ఇంకొకసారి చెప్తున్నా, ఒకసారి నేను. సో ఇక్కడ ఏదైతే టార్గెట్ అనేటువంటి ఆబ్జెక్ట్ అనేది ఉందో, ఒక్క నిమిషం ఉండే, ఇక్కడ ఫస్ట్ ఈ మెథడ్ నుంచి వస్తా. ఆల్రెడీ సోర్స్ 1లో ఏం డేటా ఉంది, సోర్స్ 1లో ఏముంది, ఇక్కడ ఉన్నటువంటి ఈ డేటా అనేది ఉంది. ఓకేనా, ఇక్కడ ఏలో 10 ఉంది, బిలో 20 ఉంది, సిలో 30 ఉంది, డిలో 40 ఉంది. ఈ డేటాని నేను డైరెక్ట్గా అసైన్ చేసినట్లయితే, డైరెక్ట్గా ఏదైతే ఇక్కడ సోర్స్ 1 అనేది ఉందో సోర్స్ 1ని టార్గెట్ ఆబ్జెక్ట్లోకి నేను అసైన్ చేశాను. అసైన్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే టార్గెట్ ఆబ్జెక్ట్ డాట్ ఏ నేను ఇక్కడ ఇది చేంజ్ చేస్తున్నా. యాక్చువల్గా ఈ డేటా చేంజ్ చేస్తుండేది ఇక్కడ టార్గెట్ ఆబ్జెక్ట్లో, కానీ నేను సోర్స్ ఆబ్జెక్ట్లో డేటాని చేంజ్ చేయలేదు. ఇప్పుడు అబ్జర్వ్ చేయి, నీకేం కనిపిస్తుంది అనేది తెలుస్తుంది. ఎందుకు, నేను చేంజ్ చేసిండేది సోర్స్ ఆబ్జెక్ట్లో కాదు కదా, నేను చేంజ్ చేసిండేది టార్గెట్ ఆబ్జెక్ట్లో. మరి ఎందుకు సోర్స్ ఆబ్జెక్ట్లో 10 ఉంది, మళ్ళీ సడన్గా ఎందుకు ఇక్కడ 222222 అనేది చేంజ్ అయింది అంటే, మనం ఇక్కడ ఆబ్జెక్ట్ డాట్ అసైన్ అనేటువంటి మెథడ్ని యూజ్ చేసినా, లేదా డైరెక్ట్గా ఒక ఆబ్జెక్ట్ని ఇంకొక ఆబ్జెక్ట్కి డైరెక్ట్గా అసైన్ చేసినా, టార్గెట్ ఆబ్జెక్ట్లో డేటాని చేంజ్ చేసినప్పుడు సోర్స్ ఆబ్జెక్ట్లకు కూడా డేటా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ రెండు అప్రోచెస్ని ఫాలో అవ్వరు. డేటా అనేది నువ్వు చేంజ్ చేసినప్పటికీ ఆ డేటా అనేది టార్గెట్ ఆబ్జెక్ట్లో చేంజ్ చేసినప్పుడు సోర్స్ ఆబ్జెక్ట్లోకి ఎఫెక్ట్ కాకూడదు అనుకున్నప్పుడు మనం ఏం వాడతామంటే ఇలా స్ప్రెడ్ ఆపరేటర్ని వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్ప్రెడ్ ఆపరేటర్ని యూజ్ చేసిన, స్ప్రెడ్ ఆపరేటర్ని యూజ్ చేసి నేనేం చేస్తున్నానంటే డేటాను కాపీ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ బి వాల్యూని నేను చేంజ్ చేస్తున్నా. బి ఇక్కడ 5s అనేది ఇచ్చిన, అంటే నేను చేంజ్ చేస్తుండేది ఎక్కడ టార్గెట్ ఆబ్జెక్ట్లో. ఈ టార్గెట్ ఆబ్జెక్ట్లకి డేటా అనేది ఎవరి సహాయంతో వచ్చింది, 3 డాట్స్ సోర్స్ 1 3 డాట్స్ సోర్స్ 2. అంటే 3 డాట్స్ అంటే ఏంది, స్ప్రెడ్ ఆపరేటర్. స్ప్రెడ్ ఆపరేటర్ని యూజ్ చేసిన తర్వాత మళ్ళీ నువ్వు ఏదైనా డేటాని చేంజ్ చేసినట్లయితే ఆ డేటా అనేది టార్గెట్ సోర్స్ ఆబ్జెక్ట్లోకి ఎఫెక్ట్ కాదు. ఎఫెక్ట్ అయింది ఇక్కడ డేటా సోర్స్ ఆబ్జెక్ట్లో ఏదైతే ఉందో
డేటాని చేంజ్ చేసిన తర్వాత కూడా అదే డేటా ఉంది. కారణం ఏంటంటే స్ప్రెడ్ ఆపరేటర్ అనేది డేటాను ప్రొటెక్ట్ చేస్తుంది. మాడిఫై చేసిన ఆ మాడిఫికేషన్స్ని ఎఫెక్ట్ కానీదు. ఇంటర్వ్యూలో కంపల్సరీగా క్వశ్చన్ అడుగుతారు. మనం దీన్ని ఏమంటారంటే షాలో కాపీ అంటారు. అంటే మనకు ఆబ్జెక్ట్ని కాపీ చేయడానికి 2 అప్రోచెస్ ఉన్నాయి. ఒకటి షాలో కాపీ, ఒకటి డీప్ కాపీ. దీన్ని షాలో కాపీ అంటారు. అంటే షాలో కాపీని చేయడానికి మనం 3 అప్రోచెస్ ఉన్నాయి. ఒకటి ఆబ్జెక్ట్ డాట్ అసైన్ అనేటువంటి మెథడు, ఒకటి డైరెక్ట్గా ఒక సోర్స్ ఆబ్జెక్ట్ని టార్గెట్ ఆబ్జెక్ట్లోకి అసైన్ చేయొచ్చు. కానీ ఈ రెండింటి వల్ల మనకు ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి స్ప్రెడ్ ఆపరేటర్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నారు. సో ఈ కాన్సెప్ట్ని షాలో కాపీ అంటారు. నెక్స్ట్ దాంట్లో నేను డీప్ కాపీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.